గుడ్ ఈవినింగ్ ఎవరివన్. సో వీఆర్ ఇన్ టు లాస్ట్ స్టేజ్, అంటే మనం క్లాస్ అయిపోయింది. ఇప్పుడు రీకాల్ చేస్తాం. సో ఇప్పటిదాకా మనం చూసిన అన్నిటిలో ఎవరెవరు క్వశ్చన్స్ ఉంటో క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా ఈ రోజు క్లాస్ అండ్ వెనస్డే క్లాస్. సో మీకున్న అనే క్వశ్చన్స్ అండ్ క్లారిఫికేషన్ మీరు అడగవచ్చు వన్ బై వన్. సో ఇప్పటిదాకా మనం చాలా టాపిక్స్ చూసాం కదా, ఆ టాపిక్స్ అని వన్ బై వన్ మీరు అడగవచ్చు. లైక్ గూగుల్ మై బిజినెస్ కానీ, గూగుల్ యాడ్స్ కానీ, మెటా యాడ్స్ కానీ, ఫేస్బుక్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ చాలా మనం చూసుకోండి. దానిలో మీకు ఉన్న క్వశ్చన్స్ అడిగితే నేను దానికి ఆన్సర్ చెప్తాను. ఓకేనా? అండ్ ఎవరెవరు క్వశ్చన్స్ ఉంటో వాళ్ళు జస్ట్ హ్యాండ్ రైస్ చేయండి, నేను అన్మ్యూట్ చేస్తాను, మీరు మాట్లాడచ్చు. సో వెనస్డే క్లాస్ లాస్ట్ క్లాస్ మనకి. ఓకేనా? ఎస్ రామ్, చెప్పండి సార్. గూగుల్ మ్యాప్ గురించి చెప్పండి సార్ ఒకసారి. ఏంటి మీ వాయిస్ బ్రేక్ అయిందా? గూగుల్ ఇదే స్టాక్ మార్కెట్ గురించి చెప్పారు కదా. ఇది డిజిటల్ మార్కెటింగ్ అండి, స్టాక్ మార్కెట్ కాదు. ఓకే, ఇది వేరే క్లాస్. ఓకే. ఎస్కే మీరు అడ్మిట్ చేయొచ్చు ఎస్కే. నో సో మీ క్వశ్చన్స్ ఏంటి? హలో, గుడ్ ఆఫ్టర్నూన్. సో అన్మ్యూట్ చేయండి. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి సార్ ఒకసారి కాన్వే గురించి చెప్తారా సార్? దేని గురించి? కాన్వాస్ పోస్టర్స్ సార్, పోస్టర్ డిజైన్. క్యాన్వా. ఓకే సార్. ఓకే, చెప్తాను. సో దానిలో మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉంది? సార్ దాంట్లో పోస్టర్ ఎలా ఎడిట్ చేయాలో చెప్పండి సార్. చెప్తాను, లైన్ లో ఉండండి ఒకసారి, నేను స్క్రీన్ షాట్ చేస్తాను. ఎస్ సార్. నా స్క్రీన్ తెలుస్తుందా మీకు? వస్తుంది సార్. ఓకే, సో ఇప్పుడు ఒక టాపిక్ మనం వెళ్ళక ముందు ఒక పోస్ట్ మనం క్రియేట్ చేసుకోవాలి, అంతే కదా? సో ముందు క్యాన్వా ఓపెన్ చేసుకోవాలి. సో క్యాన్వాలో మనకి ఎలాంటి సైజ్ కావాలి? ఇప్పుడు మనం సోషల్ మీడియా కావాలంటే సోషల్ మీడియా క్లిక్ చేసుకొని దానిలో చాలా టైప్స్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఉంటుంది, వాట్సాప్ సైజ్ కి ఫేస్బుక్ ఉంటుంది. ఇప్పుడు డిఫాల్ట్ గా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ బెటర్. మనకు వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మనం పోస్ట్ చేయాలంటే సైజ్ బెటర్ గా ఉంటుంది. సో ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పోస్ట్, సో క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవాలి. దెన్ మనకు కావాల్సిన కంటెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏమైనా ఒక టాపిక్ పైన చేయాలంటే టాపిక్ కావాల్సిన డిజైన్ ఇక్కడ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్
ట్రావెల్ ప్యాకేజ్ క్లిక్ చేసుకుంటే ఇలా చాలా ప్యాకేజ్ వస్తుంది. అప్పుడు మనం దీనిలో ఏదో ఒక డిజైన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనకు ఆ డిజైన్ అనేది మనకు సూట్ అవ్వాలి. ఓకే, మన కావాల్సిన దానిలో ఉందని చూసుకొని క్లిక్ చేసుకొని ఇక్కడ జస్ట్ చేసుకోవాలి. మనం ఒక పవర్ పాయింట్ లో ఎలా ఎడిట్ చేసుకుంటాం సేమ్ అలాగే మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవాలి. సో ఒకసారి అన్మ్యూట్ చేయండి. చూస్తారా ఈ స్టెప్స్? మనం ఒక ఇది క్రియేట్ చేసుకోవాలి. క్యాన్వా ఓపెన్ చేసిన తర్వాత న్యూ డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మళ్ళీ డిజైన్ లో మనకి ఎలాంటి థీమ్ కావాలో థీమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ మనకు కావాల్సిన టెక్స్ట్ మనం చేంజ్ చేసుకోవాలి. టెక్స్ట్ కానీ ఇమేజెస్ కానీ. ఇప్పుడు ఈ ఇమేజ్ చేంజ్ చేయాలంటే అగైన్ ఏదైనా మన ఇమేజ్ అప్లోడ్ చేసుకోవచ్చు ఆర్ ఇక్కడ ఎలిమెంట్స్ లో మనం డిజైన్ తీసుకోవచ్చు. ట్రావెల్స్ సార్ మొబైల్లో కూడా ఇదే ప్రాసెస్ సార్? ఇదే ప్రాసెస్. సో ఓకే. ఇమేజ్ ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ మనం ఇక్కడ పెట్టుకొని డ్రాగ్ చేసుకోవాలి. మనకి లేయర్ కనిపించాలో ఆ లేయర్ మనం డ్రాగ్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే సార్. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ షేర్ బటన్ ఉంటుంది. క్లిక్ చేసి డౌన్లోడ్. సో ఇప్పుడు డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే ఇలాగ సార్. మనకి ఎన్ని ఇమేజెస్ కావాలో మనం చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ ఇమేజ్ మనం ఇక్కడ వీడియోస్ చేసుకోవచ్చు, లైక్ రీల్స్ చేసుకోవచ్చు. బట్ కంటెంట్ మనమే అప్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు రీల్స్ చేయాలంటే ఇక్కడ టూల్స్ ఉంటుంది. బట్ ఆ రీల్స్ కావాల్సిన వీడియోస్ మనం అప్లోడ్ చేసుకుని ఆ వీడియోస్ లో ఎడిట్ చేసుకోవాలి మనం. ఓకే సార్. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్ ఉందా మీకు? నథింగ్, ఇంకేం లేవు సార్. సార్ Okay. మీరు రానప్పుడు స్టాక్ మార్కెట్ గురించి చెప్పారు సార్. ఓకే, స్టాక్ మార్కెట్ గురించి బ్రీఫ్ గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? యాక్చువల్లీ అది వేరే క్లాస్, ఇది వేరే క్లాస్ అండి. ఇది డిజిటల్ మార్కెటింగ్ ఒక్కటే ఇక్కడ చెప్తాను. అండ్ నేను స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ కాదు, నేను సాఫ్ట్వేర్ డెవలపర్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. ఎస్ వినోద్, Good evening, sir. వెరీ గుడ్ ఈవినింగ్. How to increase website traffic అది అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్? సో వెబ్సైట్ ట్రాఫిక్. సో ఎలాంటి వెబ్సైట్ చెప్పండి. ఆ వెబ్సైట్ మోటివ్ ఏంటి? వెబ్సైట్ మోటివ్ వచ్చి పిపిసి ట్రాఫిక్ వెబ్సైట్స్ అట్లా. అంటే నేమ్ యూఆర్ఎల్ చెప్పండి. చాట్ లో టైప్ చేసి పెట్టండి. యూఆర్ఎల్ ఓపెన్ చేస్తాను లైవ్ లో. టైప్ చేసి పెడతాను సార్. టైప్ చేసి పెట్టండి. సార్ సార్ బయట ఉన్నాను సార్, షోరూమ్ లో ఉన్నాను. మళ్ళీ ఆడతాను సార్. ఓకే, సో ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో మీరు ఫీల్ ఫ్రీగా అడగొచ్చు. లైక్ మనం ఇప్పుడు దాకా చాలా టాపిక్ చూసుకున్నాం కదా, ఆ టాపిక్ అని మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఇంకా 1 క్లాసే ఉంది మీకు, అప్పుడు కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్సే ఉంటుంది. 77 మెంబర్స్ ఉన్నారు. ఎవరు క్వశ్చన్స్ లేదా? లైక్ మనం స్టార్టింగ్ నుంచి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, మనం గూగుల్ మై బిజినెస్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ గూగుల్ యాడ్స్ ఎలా రన్ చేయాలి,
ఒక పోస్ట్ మనం క్యాన్వాలో పోస్ట్ ఎలా క్రియేట్ చేయాలి. ఎస్ రామ్ చెప్పండి. సార్ ఇది ఎడిటింగ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఒకసారి ఏంటి ఏంటి ఇది ఇష్టం ఇది ఎక్కువ ఎడిటింగ్ ఎలా చేయాలో ఒకసారి చెప్పండి సార్. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది రామ్, క్లియర్ గా ఒకసారి చెప్పండి, అది ఫిక్స్ చేయండి. ఇది ఎడిటింగ్ ఎలా చేయాలో చెప్పండి సార్. ఒకసారి చాట్ లో టైప్ చేస్తారా మీరు ఏంటి అంటున్నారు. ఓకే సార్. క్యాన్వా చెప్పాలా, ఓకే మళ్ళీ చెప్తాను. ఓకే, సో మనం క్యాన్వాలో డిజైన్ చేయాలంటే ముందు మనం ఒక టాపిక్ ని సెలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ డొమైన్ మనం డిజైన్ చేయబోతాం, మన టార్గెట్ కస్టమర్ ఎవరు అండ్ మన టార్గెటెడ్ కంటెంట్ ఏంటి, ఇక్కడ మనం ఏంటంటే మెన్షన్ చేయాలి, అవన్నీ మనకి ఇక్కడ కావాలి. సో వన్స్ మనం క్యాన్వా ఓపెన్ చేసిన తర్వాత మనకి హోమ్ పేజ్ ఎలా వస్తుంది, అక్కడ క్రియేటెడ్ డిజైన్ లో మనకి చాలా సైజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటాం అనుకోండి, క్లిక్ చేసుకొని ఆ డిజైన్ పైన మనం ఎడిట్ చేసుకోవాలి. ఇప్పుడు జాబ్ హైరింగ్ పోస్ట్ కావాలంటే ఈ డిజైన్ మనం వాడుకోవాలి. సో ఇది హైరింగ్ కోసం. ఇప్పుడు నాకు ఈ డిజైన్ నచ్చలేదంటే ఇక్కడ మళ్ళీ డిజైన్ ఉంటుంది, క్లిక్ చేస్తే చాలా టైప్స్ వస్తుంది. సో ఇలా మనకి ఏ టైప్ కావాలో ఆ టైప్ సెలెక్ట్ చేసిన తర్వాత మన రియల్ కంటెంట్స్ ని ఇక్కడ మెన్షన్ చేయాలి. లైక్ ఇప్పుడు మనం ఏదైనా ఒక టాపిక్ పైన మెన్షన్ చేసినప్పుడు దానికి సెల్లింగ్ పాయింట్ అంటారు. సెల్లింగ్ పాయింట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కోర్స్ ని మీరు సేల్ చేస్తున్నారంటే ఆ కోర్స్ వల్ల వచ్చిన యూస్ ఏంటి, ఆ కోర్స్ లో ఏంటి కవర్ అవుతుంది అంటే కీ బెనిఫిట్స్ అంటారు కదా, ఈ కోర్స్ నేర్చుకుంటే ఏంటి వస్తుంది మనకి, అలా మనం అక్కడ మెన్షన్ చేయాలి. సో వన్స్ మన ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత షేర్ బటన్ ఉంటుంది, డౌన్లోడ్ క్లిక్ చేసుకొని మనకి చాలా ఫార్మాట్ ఉంటుంది, జేపీజీ, పిఎన్జీ, పీడిఎఫ్. మీరు మాక్సిమం పిఎన్జీ ప్రిఫర్ చేయండి. ఇది క్లిక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుంటే బెటర్ గా ఉంటుంది మీకు. ఓకేనా రాము? ఎస్ కృష్ణ చెప్పండి. మళ్ళీ ఒకసారి చెప్పరా సార్, అర్థం కాలేదు. మళ్ళీ ఒకసారి చెప్పాలా, ఓకే చెప్పండి. సో యాక్చువల్లీ క్యాన్వా మనం ఓపెన్ చేసుకోవాలి. క్యాన్వా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాగే ఉంటుంది వన్స్ మీరు లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కావాల్సిన సైజెస్ ఉంటాయి. ఇక్కడ నేను ఈ పోస్టర్ సైజ్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఏ టాపిక్ మనం పోస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏమైనా ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ కావాలంటే ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ కోసం మనం క్రియేట్ చేసుకోవాలి. సో లోడింగ్ అవుతుంది. సో డిజైన్ క్లిక్ చేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైరింగ్ పోస్టర్ కావాలంటే హైరింగ్ ఉంది చూసారా, ఇది క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు కావాల్సిన కంటెంట్ మనం పెట్టుకోవాలి. ఓకే మనం ఇలాంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్, దెన్ వెబ్ డిజైనర్,
యాప్ డెవలపర్. తర్వాత అలైన్మెంట్ మనం కొంచెం రీఅడ్జస్ట్ చేసుకోవాలి. మన టెక్స్ట్ ఎలా అలైన్మెంట్ కావాలో దాని ప్రకారం కొంచెం రీఅడ్జస్ట్మెంట్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది. సో ఇప్పుడు మనకు కావాల్సిన డీటెయిల్స్ పెట్టాం, దాన్ని ఇక్కడ ఏ ఈమెయిల్ పెట్టారో ఆ ఈమెయిల్ మనం టైప్ చేసుకోవాలి. దాన్ని ఇప్పుడు మనకు ఒక పోస్ట్ తయారైంది. సో ఇక్కడ ఈమెయిల్ చేంజ్ చేయాలంటే ఇక్కడ ఎలిమెంట్స్ ఉంటుంది, ఎలిమెంట్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టైప్ చేసుకొని దానిలో ఫోటో తీసి పెట్టుకోవాలి. దెన్ డౌన్లోడ్ చేసుకోవాలి మనకి, అంతే. క్లియరే కదా కృష్ణ? ఓకే సార్. ఓకే. సో రామ్ మీకు కూడా క్లియరే కదా ఇది? మీ ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైస్ చేయండి, అన్మ్యూట్ చేస్తాను. హారిక, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. సార్ మెటా యాడ్స్ లో ఫేస్బుక్ క్లాసెస్ మధ్యలో కొంచెం మిస్ అయిన డౌట్, అవి కొంచెం బ్రీఫ్ గా చెప్పరా సార్? అడగండి. అదే ఇప్పుడు మనం లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ లో ఉన్నాం. ఇక్కడ మనం బ్రీఫ్ గా చెప్పడానికి మనకు టైం Article, ఉండదు. sir. బట్ మీకు కావాల్సిన క్వశ్చన్స్ మీరు అడగచ్చు. స్టార్టింగ్ లో ఎలా మెటా యాడ్ స్టార్ట్ చేయాలంటే ఎండింగ్ లో కాసేపట్లో ఒక 15 minutes లో ఎండ్ అవుతుంది అనగా జాయిన్ అవుతున్నా సార్. టైమింగ్స్ కుదరక ఆ రికార్డ్ ఉంటుంది మీకు, స్టార్టింగ్ లో అవి అదే 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 రికార్డింగ్ ఉంటుంది. యూట్యూబ్ లో నేను చూసినప్పటికీ అప్లోడ్ చేయలేదు సార్. అప్లోడ్ స్టార్టింగ్ లో చేయలేదా? కొంచెం ఓకే. దానిలో ఏంటంటే క్వశ్చన్స్ ఉంది, అడగండి మీరు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫేస్బుక్ లో అదే ఎలా ఎక్కడ నుంచి మీరు చూస్తారు? నేను అది వాటిని అంతా కంప్లీట్ అయ్యాక, అది పోస్ట్ కంప్లీట్ అయ్యి అప్లోడ్ చేశాక ఎలా వాటిని మనీ మనీ ఇంక్రీజ్ చేయాలి, ఎలా పే చేయాలి దాంట్లో, వాటి నుంచి వినలేదు సార్. అంతకుముందు అంతా వినలేదు సార్. హలో సార్. మీ వాయిస్ అదే ఒకసారి కొంచెం స్లోగా చెప్పండి. మీకు స్టార్టింగ్ ఉన్నది చెప్పాలా ఒకసారి, అది లాస్ట్ యాడ్ రన్ చేయడం చెప్పాలా, అది కొంచెం క్లియర్ గా చెప్పండి, స్లోగా చెప్పండి. యాడ్ రన్ చేయడం సార్. ఓకే. అది కన్వర్ట్ చేయండి ఒకసారి. ఓకే. సో నా స్క్రీన్ తెలుస్తుంది కదా మీకు? సార్ నా స్క్రీన్ తెలుస్తుందా మీకు? తెలుస్తుంది సార్. ఓకే. ఇక్కడ మనం వన్స్ లాగిన్ చేసిన తర్వాత మన ప్రొఫైల్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో చూస్తే పేజ్ నేమ్, యాడ్స్ మేనేజర్, యాడ్ సెండర్, మెటా బిజినెస్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫేస్బుక్ లోనే యాడ్ రన్ చేసుకోవచ్చు.
అందువల్ల మనం యాడ్ సెంటర్ క్లిక్ చేసుకుంటే ఇలా ఒక వ్యూ వస్తుంది. సో వన్స్ మనం క్లిక్ చేసిన తర్వాత యాడ్ సెంటర్ క్లిక్ చేస్తే ఇలాగే వస్తుంది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ బటన్ ఉంటుంది. ఈ బటన్ క్లిక్ చేసుకొని ఇప్పుడు ముందు మనం గోల్ సెట్ చేయాలి. లైక్ ఎలాంటి యాడ్ మనం రన్ చేయాలి, మనకి కాల్ యాడ్స్ కావాలా, మెసేజ్ యాడ్స్ కావాలా, లీడ్ యాడ్స్ కావాలా, జస్ట్ విజిబిలిటీ కావాలా, అలా కొన్ని థింగ్స్ ఉంటుంది. చూసారు ఇక్కడ get more messages, get more WhatsApp messages, boost Facebook content, boost Instagram content, promote your app, promote your page, get more calls, promote your business locally. ఇక్కడ మనకి ఎలాంటి ఇది కావాలో అలా మనం క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు చాలా కాల్స్ కావాలంటే గెట్ మోర్ కాల్స్ క్లిక్ చేసుకొని సో మనకు కావాల్సిన పోస్ట్ కంటెంట్ హెడ్లైన్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఆడియన్స్ ఉంటుంది. ఆడియన్స్ అంటే మనకి పర్టికులర్ యాడ్ అనేది ఎక్కడెక్కడ రన్ అవ్వాలి, ఎవరికి విజిబిలిటీ ఉండాలి అని ఉంటుంది. అప్పుడు క్రియేట్ న్యూ క్లిక్ చేసుకొని ఆడియన్స్ నేమ్, ఈ ఆడియన్స్ కి ఒక నేమ్ పెట్టుకొని మనకి ఏజ్ గ్రూప్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెన్ అండ్ ఉమెన్ ఉంటుంది. నాకు ఓన్లీ ఉమెన్ మాత్రం చూడాలని ఉమెన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ కూడా ఏజ్ కేటగిరీ ఉంటుంది. ఓకే 25 నుంచి నాకు ఒక 35 ఏజ్ గ్రూప్ ఉన్న లేడీస్ మాత్రం చూస్తే చాలా అంటే ఇది సెలెక్ట్ చేసుకొని లొకేషన్ నాకు ఎంటర్ ఇండియా చూడాలి, లేదు నాకు ఎంటర్ ఇండియా అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం చూడాలి. సేవ్ ఆడియన్స్. ఇక్కడ మనకి ఈ ఆడియన్స్ మనం క్రియేట్ చేసాం. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారా ఆడియన్స్ రీచ్, ఇక్కడ బడ్జెట్ అయితే 87 రూపీస్. సో 87 రూపీస్ కి మినిమం 31 నుంచి మాక్సిమం 80 లింక్ లింక్స్ వస్తుంది. ఆ లింక్ లింక్ అంటే ఆ కాల్ నౌ బటన్ అది. మేబీ ఇక్కడ నుంచి కాల్ రావచ్చు రాకపోవచ్చు, ఓకేనా. బట్ ఇది అప్రాక్సిమేట్, ఇక్కడ ఫేస్బుక్ లో ఇది అప్రాక్సిమేట్ చూపిస్తుంది. బట్ మన కంటెంట్ నీట్ గా ఉంది, మన ఆఫర్ అనేది అందరికి నీడ్ ఉంటే మాత్రమే ఎక్కువ కాల్స్ వస్తుంది, లేదంటే కాల్స్ రాదు. మీరు 1000 కాదు 2000 3000 వేసి మీరు యాడ్ రన్ చేసినా సరే మీకు రన్ అవ్వదు, ఓకేనా. దెన్ ఇక్కడే మీకు యాడ్స్ చాలా చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాల్ నౌ నుంచి నాకు లీడ్స్ కావాలని సెలెక్ట్ చేస్తే మనకి లీడ్ ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ లో మనమే యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూసారా క్రియేటివ్ ఫామ్ లో నాకు ఫోన్ నంబర్ అండ్ నేమ్ వస్తే చాలు, సేవ్. ఇప్పుడు ఫామ్ క్రియేట్ చేసాం. ఆ ఫామ్ కి నాకు మినిమం ఒక రోజుకి నేను 500 రూపీస్ నేను పర్ డే రన్ చేసుకుంటే నాకు 15 లీడ్స్ నుంచి 44 లీడ్స్ వస్తుంది. అదే నేను ఇప్పుడు ఒక రోజుకు 2000 నేను రన్ చేస్తే 57 లీడ్స్ నుంచి 164 లీడ్స్ వస్తుంది. బట్ ఈ అమౌంట్ అనేది అప్రాక్సిమేట్, ఎందుకంటే ఇప్పుడు మీరు పెట్టిన ఆఫర్ అనేది అందరికీ అర్థం అవ్వాలి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాల్యూ యాడ్ ప్యాకేజ్ గా ఉంది, అప్పుడే వాళ్ళు తీసుకుంటారు. జస్ట్ ఇక్కడ ఫేస్బుక్ లో 57 లీడ్స్ చూపిస్తున్నారు మనకు అంత వస్తుంది. మనం సమ్ టైమ్స్ ఒక్క లీడ్స్ కూడా రాకపోవచ్చు. మన క్వాలిటీ కంటెంట్ పెట్టలేదండి. ఆ పోస్టర్ క్వాలిటీగా ఉండాలి, ఆ పోస్టర్ కంటెంట్ క్వాలిటీగా ఉండాలి, ఆఫర్ అనేది కూడా యూస్ఫుల్ గా ఉండాలి, అప్పుడే ఆడియన్స్ తీసుకుంటారు అది, ఓకేనా. ఓకే సార్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉందా మీకు? లేవు సార్. ఓకే హరిత. ఎవరికైనా క్వశ్చన్ ఉంటే హ్యాండ్ రైస్ చేయండి.
సో ఎవరి క్వశ్చన్స్ లేదా? ఎస్ వినోద్ చెప్పండి. సార్ ఇంబాండ్స్ గురించి చెప్పండి సార్, ఇంబాండ్ గురించి గూగుల్ యాడ్స్ లో. గూగుల్ యాడ్స్ లోనా? అవును సార్. From the document. అప్పుడే షోరూమ్ లో వర్క్ చేస్తాను సార్, ఏమనుకోకండి. అర్థం కాదు ఏంటి? హలో సార్ చెప్పండి సార్. ఏమన్నారు అర్థం కాదు. అప్పుడే షోరూమ్ లో ఉంది సార్, షోరూమ్ లో వర్క్ చేస్తా ఉంటే అప్పుడు మైక్ చేసి ఆన్ చేసినప్పుడు డిస్టర్బెన్స్ గా ఉంటుంది, అందుకని సారీ అడుగుతాను. పర్లేదు పర్లేదు. సో ఇక్కడ చూసారు షాపింగ్ యాడ్స్. చూస్తున్నాను సార్. సో ఇలాంటి యాడ్స్ ఇన్బౌండ్ కింద వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోడక్ట్ ఆర్ ఒక టాపిక్ ని మీరు సెర్చ్ చేస్తున్నారు, ఒక సర్వీస్. ఓకే సార్. ఆఫ్టర్ దట్ మీరు సెర్చ్ చేసిన తర్వాత ఆ టాపిక్ రిలేటెడ్ యాడ్స్ మీకు రిటర్న్ రెగ్యులర్ గా వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఐఫోన్ కోసం సెర్చ్ చేస్తున్నారు అనుకోండి. అవును సార్. లాస్ట్ ఒక 2 days 3 days గా మీరు ఐఫోన్ లో ఉన్న మోడల్స్ కానీ ఐఫోన్ లో ఉన్న థింగ్స్ కానీ మీరు సెర్చ్ చేస్తున్నారు నాకు. అప్పుడు మీకు ఏంటవుతుంది అంటే మీరు అవును. పర్చేస్ చేసేదాకా ఆ రిలేటెడ్ గా మాక్సిమం ఎక్కడెక్కడ విసిబిలిటీ ఉందో అన్ని ప్లేస్ లో గూగుల్ అనేది తీసుకొస్తుంది. ఓకేనా? ఇది రీటార్గెటింగ్ యాడ్స్ కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన సైడ్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఐఫోన్ ఉంది, నేను సేల్ చేయాలి. అప్పుడు ఎవరెవరు ఇలాంటిది ఇది రెగ్యులర్ గా సెర్చ్ చేస్తున్నారు
వాళ్ళని నేను టార్గెట్ చేసుకొని యాడ్ రన్ అవును సార్. చేసినప్పుడు అలా వస్తుంది యాడ్స్. ఓకే సార్, అది ఇంపార్టెంట్ అమ్మ సార్. అవును. ఆ, ఓకే. సో ఎవరికైనా క్వశ్చన్స్ ఉందా? సో ఎవరికైనా క్వశ్చన్స్ ఉందా?
క్వశ్చన్స్ ఉన్నవాళ్ళు వెయిట్ చేయండి, మిగతా వాళ్ళు మీరు లీవ్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఆల్. సో వెనస్డే లాస్ట్ క్లాస్, మాక్సిమం 8 క్వశ్చన్స్ ఉంటే మీరు ప్రిపేర్ చేయండి. వెనస్డే నేను ఆన్సర్ చేస్తాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్.